ముదిరాజ్ మహాసభ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చిల్లా సహదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 21న ముదిరాజ్ మహాసభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ముదిరాజులను ఆత్మగౌరవంగా రాష్ట్రంలో నిలబెట్టిన గొప్ప వ్యక్తి బండా ప్రకాష్ అన్నారు. అలాంటి వ్యక్తిపై కావాలని కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విధంగా విమర్శలు చేయడం సరికాదని చెప్పారు. మరోసారి ఇలాంటి చర్యలు పునరావృతమైతే ముదిరాజులందరూ తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ సమావేశంలో ముదిరాజ్ మహాసభ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నవంబర్ జరిగినటువంటి అన్ని గ్రామ స్థాయిలలో, మండల స్థాయిలలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రతి గ్రామంలో జెండా పండుగ ఎగరేయడం జరిగింది. దానికి కృషి చేసినటువంటి మండల నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ముదిరాజ్ మహాసభ మహబూబాబాద్ జిల్లా పక్షాన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ జిల్లాలో ముదిరాజులు ఎక్కువ శాతం ఉండడం వలన దాదాపుగా 180 సొసైటీలలో కూడా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ముదిరాజులందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఈ నవంబర్ 21 ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించినటువంటి జిల్లా ముదిరాజు బంధువులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవాన్ని సందర్భంగా హైదరాబాద్లో జరిగినటువంటి సమావేశంలో కొంతమంది వ్యక్తులు బండ ప్రకాష్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే ముదిరాజుల ఆత్మగౌరవాన్ని కాపాడు కొరకు బండ ప్రకాష్ గారి నాయకత్వంలో హైదరాబాదులో కోకాపేటలో 5 ఎకరాల స్థలాన్ని గత ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. దానికి తోడుగా 5 కోట్ల రూపాయలను కూడా విడుదల చేయడం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల దాన్ని పూర్తి చేయలేకపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర అందరినీ దృష్టిలో పెట్టుకొని ముదిరాజుల కొరకు